గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో కోళ్ల మరణాలు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు ప్రజలకి నమస్కారం. నేను మీ డాక్టర్ కార్తిక్, ఎండి జనరల్ మెడిసిన్. గత 2 రోజులుగా మన చిత్తూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వల్ల చాలా పౌల్ట్రీ ఫార్మ్స్ లో అనేక కోళ్లు మరణించడం జరిగింది. అలానే చెన్నైలో దాదాపు 1000కి పైగా కాకులు ఈ బర్డ్ ఫ్లూ వల్ల మరణించడం జరిగింది. బర్డ్ ఫ్లూ అనేది ముఖ్యంగా కాకులు, కోళ్లు, బాతులకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే డిసీజ్. వీటి వల్ల మనుషుల్లో ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటే ముఖ్యంగా పౌల్ట్రీ ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళు, పౌల్ట్రీ ఫార్మ్స్ లో చనిపోయిన కోళ్ళని డైరెక్ట్ గా చేతితో తాకినప్పుడు గానీ, సరిగ్గా వండని చికెన్ లేదా ఎగ్స్ తిన్నప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఎటువంటి లక్షణాలు గమనించవచ్చు? జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, వాంతులు, విరోచనాలు, కొన్నిసార్లు కండిషన్ సివియర్ అయితే నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళు లేదా చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్ గా మీ నియర్ బై హాస్పిటల్కి వెళ్తే ఒసెల్టామావిర్ అనే యాంటీ వైరల్ డ్రగ్ ఇస్తారు. ఈ బర్డ్ ఫ్లూ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళు ముఖ్యంగా ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌస్ ధరించి పనిచేయడం, చిన్నపిల్లలను చుట్టుపక్కల ప్రాంతాలు పంపించకుండా ఉండడం. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ అండ్ ఎగ్స్ ని కంప్లీట్ గా తినకుండా అవాయిడ్ చేయడం. అటువంటి చేయాల్సిన పని ఏమీ లేదు. బాగా బాయిల్డ్ అంటే కంప్లీట్ వండిన చికెన్ లేదా బాయిల్డ్ ఎగ్స్ తింటే ఈ బర్డ్ ఫ్లూ అనేది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళు చనిపోయిన కోళ్ళని దయచేసి చికెన్ షాప్స్ కి, రెస్టారెంట్స్ కి సప్లై చేయకుండా ఆపితే ఈ బర్డ్ ఫ్లూని చాలా త్వరగా మనం అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.